హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చిన్నపిల్లల కోసం బీట్రూట్ రైస్ ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. పిల్లలు రెడ్ కలర్లో ఉంటే బీట్రూట్ రైస్ తినరు కదా ఎక్కువగా. వాళ్ళకి ఇది బీట్రూట్ రైస్ అని తెలియకుండా ఈ విధంగా చేసి పెట్టండి. చాలా టేస్టీగా హెల్దీ ఫుడ్ కూడా ఇది. వారానికి ఒక్కసారైనా ఈ బీట్రూట్ కర్రీ తినాలి కాబట్టి కర్రీలా కాకుండా ఇట్లా బీట్రూట్ రైస్ చేసి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. చాలా ఇష్టంగా అయితే ఈ బీట్రూట్ రైస్ని తింటారు. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోకి పోపులు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, నువ్వులు ఇవన్నీ అయితే నేను మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవైతే యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఒక ఎండుమిర్చి, ఒక 10-15 జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు ఒక 15, ఇందులోకి బారుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 4 యాడ్ చేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, వీటినన్నిటిని అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయితేనే బీట్రూట్ రైస్ టేస్ట్గా ఉంటుంది. ఏ కర్రీ అయినా ఆనియన్స్, మిర్చి ఇవన్నీ అయితే బాగా ఫ్రై అవ్వాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇప్పుడు ఇట్లా హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు ఇందులోకి మనం బీట్రూట్ని తురుముకొని ఈ విధంగా అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ఈ విధంగా తురిమి యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసి ఈ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక లో ఫ్లేమ్లో ఒక 5-10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దాంట్లోకి మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ రైస్ని అయితే యాడ్ చేసుకొని ఈ రైస్ మొత్తాన్ని ఒకసారి ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క 2 నిమిషాల పాటు ఇట్లా ఫ్రై చేసుకుంటే ఆయిల్లో సరిపోతుందండి. ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యాక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇందులోకి 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇట్లా వాటర్ అన్నీ వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి అయితే ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి, లేకపోతే సరిగా మిక్స్ అవ్వకుండా ఉడుకుతుంది. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన అయితే మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఒక 10-15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే కుక్ అవి ఉంటుంది. దీనిపైన కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంతో ఈజీగా అయితే బీట్రూట్ రైస్ రెడీ అయిపోయింది. ఇందులోకి మనం పసుపు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఎల్లో కలర్లో వచ్చింది. పిల్లలకి ఇట్లా ఉంటే బీట్రూట్ రైస్ అని తెలియకుండా తింటారు కదా. ఈ చిట్కాని ఫాలో అవి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.